సూర్యాపేట జిల్లాలో నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలు చెలరేగిపోతున్నాయి. ఏకంగా ప్రాసెసింగ్ మిషన్లను ఏర్పాటు చేసేశారు. యూట్యూబ్లలో నకిలీ విత్తనాలను ఎలా తయారు చేయాలో వీక్షించి వాటిని తయారు చేస్తూ రైతుల్ని నిలువునా మోసం చేస్తున్నాయి ఈ ముఠాలు. గ్రామాల్లో ఏజెంట్లను నియమించుకొని మరీ ముఠాలు రైతుల్ని దోచుకుంటున్నాయి. చెట్లు ఏపుగా పెరుగుతాయి, కానీ పూత ఉండదు, కాత ఉండదు. ప్రధానంగా పత్తి, వరి, వేరుశెనగ, మిర్చి పంటల్లో ఈ సమస్య ప్రతి ఒక్క రైతుకు ఎదురవుతుంది. దీనికంతటికీ కారణం నకిలీ విత్తనాలు సాగు చేయడమే. నకిలీ విత్తనాలు సాగు చేసే వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కోర్టులు పలు సందర్భాల్లో తీర్పులు వెల్లడించాయి. అయినా ఇలాంటి ప్రమాదకరమైన నకిలీ విత్తనాలకు సూర్యాపేట జిల్లా అడ్డాగా మారింది. గుంటూరు, పల్నాడు, కర్నూలు, రాయలసీమ ప్రాంతాల నుండి ఎక్కువగా నకిలీ విత్తనాలు సూర్యాపేటకు రవాణా అవుతున్నాయి. దీంతో పాటు ఇక్కడే చుట్టుపక్కల ఉన్న కొన్ని ఫామ్ హౌజులలో కాటన్ మిల్లులను అడ్డాగా మార్చుకొని ఏకంగా ప్రాసెసింగ్ మిషన్లను కొనుగోలు చేసి నకిలీ విత్తనాలు తయారు చేస్తున్నారు. యూట్యూబ్లలో ఎలా తయారు చేయాలో నేర్చుకొని మరి కొన్ని గ్యాంగులు నకిలీ విత్తనాల్ని తయారు చేస్తున్నారు. తిరుమలగిరి మండలంలో ఓ ఫామ్ హౌస్ లో నకిలీ విత్తనాల్ని తయారు చేస్తున్న పెద్ద ముఠాను అరెస్టు చేశారు సూర్యాపేట జిల్లా పోలీసులు. ఈ ముఠా ఆంధ్ర నుంచి మిషన్లను తీసుకొచ్చి యూట్యూబ్ వీడియోల్లో చూసి నకిలీ విత్తనాల తయారీ నేర్చుకున్నారు. పత్తి, వరి, మిర్చి విత్తనాల్ని తయారు చేసి అందంగా ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి అమాయక రైతులకు అంటగొడుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. సుమారు 20 క్వింటాళ్ల నకిలీ విత్తనాలని ప్రాసెసింగ్ మిషన్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ గ్యాంగుల పుణ్యమాని ప్రతి సీజన్లో 20% మంది రైతులు నకిలీ విత్తనాల బారిన పడి సర్వం కోల్పోతున్నారు. లీజుకు తీసుకొని వ్యవసాయం చేసే పొలంలో పండించినటువంటి పత్తిని గతంలో ఇతను హెర్బిసైడ్స్ అంటే గడ్డి మందును తట్టుకునేటువంటి పత్తి విత్తనాలని ఎక్కడో తెచ్చుకొని సాగు చేసి వాటి ద్వారా వచ్చేటువంటి విత్తనాలని ఇతను ప్రాసెస్ చేసి స్వయంగా వీటిని పట్టించి ప్రాసెస్ చేసి అసలైన విత్తనాలుగా నమ్మబలికే విధంగా ఇతను యూట్యూబ్ ఛానల్లో ఇతర సోషల్ మీడియా ఛానల్లో చూసి దానికి కావలసినటువంటి పరికరాలను కూడా స్వయంగా ఏర్పాటు చేసుకొని దీనికి కావలసినటువంటి కెమికల్స్ రైతులకు ఎక్కడ కూడా ఇవి అసలైన విత్తనాలకు సేమ్ ఉన్నాయి అనే విధంగా నమ్మబలికే విధంగా ఇతను ఆ విత్తనాలని తయారు చేసి అమ్మడం. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాల్సిన అధికారులు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందన్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నకిలీ విత్తనాలు అమ్మే ముఠాలను పట్టుకునేందుకు ఇప్పటి వరకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేయలేదంటే ప్రభుత్వం ఎంత ఉదాసీనంగా ఉందో అర్థమవుతోంది. సూర్యాపేట జిల్లాలో పత్తి ఎక్కువగా సాగవుతుంది. సుమారు 5 లక్షల ఎకరాల్లో పత్తిని సాగు చేస్తారు. ఇందుకు గాని 12 లక్షల పత్తి విత్తనాల ప్యాకెట్స్ అవసరమవుతాయి. కానీ ఇప్పటి వరకు జిల్లాకు 5 లక్షల పత్తి విత్తనాల్ని మాత్రమే తెప్పించి డీలర్ల వద్ద ఉంచారు. పూర్తి స్థాయిలో రైతులకు ఒరిజినల్ పత్తి విత్తనాలు అందటం లేదు. విధిలేని పరిస్థితుల్లో కొంతమంది మధ్య దళారుల మాట నమ్మి నకిలీ విత్తనాల బారిన పడుతున్నారు పత్తి రైతులు. నకిలీ విత్తనాల బారిన పడి నష్టపోయే ప్రమాదం ఉంది. అట్టి ప్రమాదం నుంచి వ్యవసాయ అధికారులను, తనిఖీ అధికారులను సమన్వయం చేసి రైతులను కాపాడాల్సినటువంటి ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎక్కడా చర్యలు చేపట్టలేదు. ఇప్పటికే తుంగతుర్తి నియోజకవర్గంలో అక్కడక్కడ నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నట్టుగా పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. జిల్లాలో వ్యవసాయం చేసుకున్నటువంటి కర్షకులు, రైతులు ఈ యొక్క నకిలీ విత్తనాలతో అనేక ఇబ్బందుల పాలవుతున్నటువంటి విషయం అందరూ కూడా చెప్తున్నారు. దయచేసి ప్రభుత్వం ఇటు విషయాలపైన అవగాహన కలిగించి ఈ నకిలీ విత్తనాలని అరకట్టి ఆ యొక్క కర్షకులు, రైతుల యొక్క వ్యవసాయాలు అన్నీ కూడా కాపాడాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇక నిషేధంలో ఉన్న BT3 పత్తి విత్తనాల్ని యథేచ్ఛగా అమ్ముతున్నారు. అయినా ప్రభుత్వంలో అధికారుల్లో చెల్లడం లేదు. ఇక్కడ ముఠాలు ఆంధ్ర, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుండి నకిలీ విత్తనాల్ని తెచ్చి అమ్ముతున్నారు. అయినా ప్రభుత్వంలో మాత్రం చెల్లడం లేదు.
ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతుంది. రైతాంగం మొత్తం కూడా విత్తనాలు వేయడం కోసం చిలకలు సదును చేసుకోవడం, వ్యవసాయ పనుల్లో ఈరోజు బిజీగా నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం, రైతాంగానికి అన్ని రకాల సౌకర్యాలు సమకూరుస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు రైతాంగానికి నాణ్యమైనటువంటి విత్తనాలు సరఫరా చేయడంలో సరైనటువంటి శ్రద్ధ వహించడం లేదనేటువంటి అర్థమవుతా ఉన్నది. రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం కాబోతుంది. రాబోయే కాలంలో రైతులు విత్తనాలు వేసుకోవాల్సిన దశ ప్రారంభమవుతుంది. ఇప్పటి నుంచే విత్తనాల వ్యాపారం గ్రామాలకు కూడా విస్తరించింది. రైతులు ఎక్కువగా పత్తి పండిస్తున్న సందర్భంలో పత్తి రైతులు కొంతమంది దళారులు ఏజెంట్లుగా ఏర్పడి గ్రామీణ ప్రాంతాల్లో కూడా పత్తి విత్తనాలు అమ్మే పరిస్థితి తీసుకొచ్చారు. వెరైటీ పేర్లతోటి కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి గ్రామాల్లో ఇప్పటికైనా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడి సూర్యాపేట జిల్లా కేంద్రంగా నడుస్తున్న నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపి రైతులను కాపాడాలి.